డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లిక్కర్ కేసులో తీహార్ జైలు నుంచి మంగళవారం విడుదలైన కవిత ఇవాళ హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు కవితకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ పూల వర్షాన్ని కురిపించారు. తన కోసం వచ్చిన కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆమె హైదరాబాద్ నుంచి నందినగర్ లో తన నివాసానికి చేరుకున్నారు. నందినగర్ లో కవిత నివాసం వద్ద కోలాహలం కనిపించింది. ఆమె ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. కవిత రాగానే పూల వర్షాన్ని కురిపించారు, టపాసులు పేల్చారు. కవిత కుటుంబ సభ్యులు ఎదురుగా వచ్చి ఆమెకు హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇటు తన నివాసం వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు. ఐదు నెలల తర్వాత ఇంటికి వచ్చిన కవితకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గుమ్మంలోనే హారతిచ్చి లోపలికి ఆహ్వానించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరించారు. తల్లి శోభ, కేటీఆర్ భార్య శైలిమ పాటు దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు పలకరించారు. ప్రతి ఏడాది రాఖీ పండుగ సందర్భంగా కేటీఆర్ కు రాఖీ కట్టే కవిత ఈ ఏడాది జైల్లో ఉండటంతో వీలు పడలేదు. దీంతో జైలు నుంచి ఇంటికి రాగానే కవిత చేత కేటీఆర్ రాఖీ కట్టించుకున్నారు. అనంతరం స్వీట్లు పంచుకున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ న్యాయం, ధర్మమే గెలుస్తుందన్నారు. న్యాయం గెలిచే వరకు పోరాటాన్ని చేస్తానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో జరిగే పోరాటాల్లో బలంగా పాల్గొనున్నట్లుగా తెలిపారు. ఈ అక్రమ కేసులన్నింటి నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని కవిత అన్నారు. ఎప్పుడైనా న్యాయం, ధర్మం గెలిచినటువంటి దాఖలాలు మనం చూసినాం, విన్నాం. భారతదేశ చరిత్ర అయినా, తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు తప్పు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది. నిజం నిలబడి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా అల్టిమేట్ గా నేను అడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటిలోంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు. థ్యాంక్ యూ.